ఇది రా ఫుడ్ తినడానికి, అన్కుక్డ్ ఫుడ్ తినడానికి ఇవన్నీ నానేసాను. పెసలు, తర్వాత బఠానీ, గోధుమలు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, కొంత కొర్రలు కూడా వేసాను. 2 చెంచాలు అన్నీ 2 చెంచాలు వేసాను. ఇట్లా ఎక్కువ నీరు పోయకుండా ఇట్లా నానబెట్టి ఉంచితే 12 hours తర్వాత మొలకలు కూడా దాంట్లోనే వచ్చేస్తాయి. దాన్ని దీంట్లోనే కొంచెం ఇప్పుడు జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపిన పొడి ఉంది, ఆ పొడి కొంచెం వేసాను. కొంచెం గార్లిక్, అల్లము ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా, కొంచెం పచ్చి ఉల్లిపాయలు అవి మిక్సీ వేసాక వేసుకోవాలి. ఇది బాగా చట్నీ జార్లో వేసి మిక్సీ వేసేసుకుంటే బెటర్. దీంట్లో కొంచెం మిక్సీ వేసాక కొంచెం వేయించిన పల్లీలు వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే వేయించిన వాటికి కొంచెం అలవాటు పడి ఉన్నాం కాబట్టి. సో ఇవన్నీ నేను యూజ్ చేస్తాను. పెసలు, గోధుమలు, బఠానీ, నల్ల నువ్వులు, తర్వాత తెల్ల నువ్వులు, ఇవేమో అరికెలు. ఒకసారి యూఎస్ఏ అని గుర్తుపెట్టుకుంటా. ఊదలు, సామలు, అరికెలు. కేకే అంటే కొర్రలు, అంటు కొర్రలు. కేకే యూఎస్ఏ అని గుర్తుపెట్టుకుంటా నేను. ఇది మిల్లెట్స్కి, చిరుధాన్యాలు 5కి, కొర్రలు, అంటు కొర్రలు. యూఎస్ఏకి యూ అంటేనేమో ఊదలు, ఎస్ అంటే సామలు, ఏ అంటే అరికెలు, అట్లా గుర్తుపెట్టుకుంటాం. కాసిన పల్లీలు ఇవన్నీ వేసి మిక్సీ వేసేస్తాం. మిక్సీ వేసినప్పుడు కొత్తిమీర, పుదీనా ఇట్లాంటివి వేసుకుంటే బాగుంటుంది.